వెల్కమ్ టు మన టీవీ. ఎమ్మిగనూరు పట్టణంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేనేతలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమప్ప సర్కిల్ నందు పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు అంటే పద్మశ్రీ మాచాని సోమప్ప అని, ఈ ప్రాంతంలో అత్యధిక శాతం ఉన్న చేనేతల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప అన్నారు. ఆయన తర్వాత తన తండ్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు నెరవేర్చడానికి కృషి చేశానన్నారు. చేనేతల అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని, వాటిలో భాగంగానే టెక్స్టైల్స్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టెక్స్టైల్స్ పార్కు మూలకు పడేశారన్నారు. త్వరలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో చేనేతల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పితామహులు సమాధాన గారికి పెద్దలు శాసనసభ్యులు కేక్ కట్ చేసి ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ రకంగా జరుపుకున్నందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అన్న. తదుపరి పెద్దలందరూ కొంచెం భోజనశాల కాడ పోవాలన్నా, మాస్టర్ వీవర్స్, కౌన్సిలర్లు, ఇన్ఛార్జ్లు కొంచెం అక్కడ చూసుకోవాలి. జనాలు ఇబ్బంది పడుకోకుండా చూసుకోవాలా. అందరూ ప్రతి ఒక్కరు భోజనం చేసి పోయే విధంగా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలన్నా ప్లీజ్. చూసుకో మాస్టర్ వీవర్స్ అందరూ, అదేవిధంగా కౌన్సిలర్, ఇన్ఛార్జ్ కూడా భోజనశాల దగ్గర భోజనాలకు ఎవరు ఇబ్బంది పడుకోకుండా కొంచెం బాధ్యత తీసుకోవాలా. పోవాలన్నా ప్లీజ్. చాలా మంది ఆడవాళ్ళు పిల్లలతో వచ్చిన్నారు.